దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుండి 3 పంచలోహ విగ్రహాలు, వెండి, బంగారు ఆభరణాలు, 1,79,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాలు ఆధారంగా 24 గంటల్లో కేసును పోలీసులు ఛేదించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశామని డీఎస్పీ రాజశేఖర్ రాజ్ తెలిపారు. మిర్యాలగూడ రూరల్ పిఎస్ లిమిట్స్ లో గణేష్ నగర్ నందు గల ఈ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి టెంపుల్ శివాలయంలో పంచలోహ విగ్రహాలు, తర్వాత దేవుడికి సంబంధించినటువంటి కొన్ని బంగారు ఆభరణాలు దొంగతనం చేయడం జరిగింది. దీనికి సంబంధించి మాకు లభించినటువంటి ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా 24 గంటలు లోపు ఈ దొంగల్ని మేము పట్టుకొని వారి దగ్గర నుంచి స్వామివారికి సంబంధించినటువంటి ఈ వస్తువులన్నీ కూడా రికవరీ చేసుకోవడం జరిగింది. దీంట్లో 3 పంచలోహ విగ్రహాలు, శటగోపం, తర్వాత ఈ బంగారు పుస్తెలు, ఇవన్నీ కూడా 24 అవర్స్ లో ఈ నిందితుడు ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్తుపల్లి ఏరియాకి సంబంధించినటువంటి ఇతని దగ్గర నుంచి మేము రికవరీ చేసుకోవడం జరిగింది. ఇతని పేరు బిలార్ద్ మంజిత్ సింగ్. ఇతను మిర్యాలగూడ వాళ్ళ రిలేషన్షిప్ వచ్చి ఆ రోజు రాత్రి ఒక టీవీఎస్ ఎక్సెల్ వెహికల్ మీద అక్కడికి వచ్చి గుళ్ళోకి ప్రవేశించి గర్భగుడి తాళాలు పగలగొట్టి దొంగతనం చేయడం జరిగింది. సో దీంట్లో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒక స్పెషల్ టీం కాన్స్టిట్యూట్ చేసి తద్వారా ఇది పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా అదే రోజు అంతకు ముందు రోజున మిర్యాలగూడ ఇంద్రమ్మ కాలనీలో ఒక ఇంట్లో దొంగతనంలో 2,80,000 రూపాయలు దొంగతనం జరిగింది. రూపాయలు కూడా దొంగతనం నుంచి కవర్ చేసుకోవడం జరిగింది. ఇది కూడా సీసీ ఫుటేజ్ ద్వారా మనకు లభించినటువంటి సీసీ ఫుటేజ్ ద్వారా ఇది దొంగతనాలు కూడా 24 అవర్స్ లోపే ఛేదించడం జరిగింది. అదేవిధంగా మిర్యాలగూడ పట్టణంలో దొంగతనాలకి అరికట్టేందుకు